అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసాల రుసుమును పెంచడంపై తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. $5,000 ఫీజును $1,00,000లకు పెంచడం దారుణమని శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రేడ్ కు సంబంధించి ఇప్పటికే 50% టారిఫ్ పెట్టిన ట్రంప్ తాజాగా వీసాలపై రుసుము పెంచడం భారతీయులకు తీరని నష్టమని శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకుని భారతీయులకు న్యాయం చేయాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. భారత్ పై ట్రంప్ రెచ్చిపోతుంటే బీజేపీ నాయకులు కిమ్మనకుండా కూర్చుంటున్నారని మంత్రి ఆరోపించారు. ఈ టైంలో ఈ సందర్భంలో మన పిల్లలకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు దాని పరంగా తప్పకుండా సైలెంట్ గా ఉండొద్దు. ఎవరు వారు కూడా సైలెంట్ గా ఉండొద్దు. దే హ్యావ్ టు టాక్. రేపు ఇవాళ కాకుండా రేపు దానికి సంబంధించి టెంపరీగా దీన్ని ఎట్లా ట్యాకిల్ చేద్దామని కూడా ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం. డెఫినెట్లీ పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ రోజు ఎక్కడైనా చూడండి, ఉదాహరణకి మా ఊర్లోని మందిరంలో రెమిటెన్సెస్ చాలా వస్తూ ఉంటాయి. అక్కడ ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి సంతోషం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే రెమిటెన్సెస్ కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచన చేసిన ముందెందుకు ఆలోచన అంటే అడ్వర్ట్స్ దాంట్లో వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ, దట్ ఈస్ ఫైన్. కానీ ఇప్పుడు వారి గురించి ఏంది, ఇప్పుడు అక్కడ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ లో చాలా మంది, మీ మిత్రులే చాలా మంది ఉంటుంది నేను అనుకుంటాను, వారి పరిస్థితి ఏంది, అక్కడ అనేక వేలాది మంది ఈరోజు మీకు సంబంధించిన మిత్రుల కొడుకులో బిడ్డలో అక్కడ పీజీలు చేసుకొని జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎత్తున ఉమ్మడి ఆ రోజు మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ప్రతి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది మనం తెలుగు పిల్లలు అందరూ అక్కడ ఉన్నప్పుడు వారిపైన ప్రభావం పడుతున్నప్పుడు దీన్ని వెనువెంటనే ఏ విధంగా వారు ఆదుకోవాలనే కార్యక్రమం చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. అడ్వర్ట్స్ దాంట్లో ఇప్పటి నుంచి ఏం చేద్దామో చేయాలి, లాంగ్ టర్మ్ లో ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలో మనం అందరం కలిసి భారతీయులంగా దీన్ని ఎదుర్కొందాం, దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.